నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 2వ వార్డు వెంకట్రావుపల్లి గ్రామ రజకుల శ్మశాన వాటికలో మురుగునీరు శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మా శ్మశాన వాటికలో ఈ నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తున్నామంటూ గ్రామానికి చెందిన రజక కులస్తులతో పాటు మరికొందరు నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా రజక కుల సంఘ జిల్లా నాయకులు హాజరయ్యారు. 5 రకాల కులస్తులు 4 తరాల నుండి శ్మశాన వాటికగా ఉన్న తమ గ్రామ శ్మశాన స్థలంలో ప్రభుత్వం ఈ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలనుకోవడం సరైనది కాదని, ప్రభుత్వం స్థలాలు ఎన్నో ఉండగా తమ శ్మశాన వాటికనే కావాల్సి వచ్చిందా అంటూ శ్మశానం వద్ద నిరసన తెలిపారు. వార్డు నెల్లూరు జిల్లా సార్, మేము మాట్లాడేది ఏమంటే మా తండ్రి గారు అయిన పెంచేయని కనీసం సంవత్సరం కూడా కాలేదు సార్, 5 నెలలు అయింది ఈ శ్మశాన వాటికలో పెట్టాం. రాత్రి మేము జేసీపీ ఎవరి పాటికోళ్ళు పనులు చేసుకుంటుంటే జేసీపీ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా మేము గవర్నమెంట్ మేము ఏమైనా చేస్తాం అన్నట్టు జేసీపీ తీసుకొచ్చి రోడ్ వేస్తాం సార్. ఏం సార్ ఇది వాడుతుందంటే మేము ప్లాంట్ కట్టుకోవాలా, ఇది గవర్నమెంట్ స్థలము, మీకేం సంబంధం దీన్ని, మీరు ఎందుకు అడగదు అంటాం సార్. మేము ఆడవాళ్ళం అందరం మా నాన్న సమాధి కొంత తీసేదానికి లేదని మేమందరం అడ్డం పోతే జేసీపీ కూడా లెక్క పెట్టలేదు సార్. అసలు మాకు ఈ ప్లాంట్లు మాకేమొచ్చు సార్, మాకు మా శ్మశాన వాటికి మాకు కావాలి. మేము మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం సార్, ఆయన పాదాభివందనాలు. దయచేసి ప్రజలు బాధలు తీర్చాలని కోరుకుంటున్నాం సార్. మేము మాకు ఈ ప్లాంట్లు ఏమి వద్దు సార్. బతికినప్పుడు ఏదో మనశ్శాంతిగా కొట్టుకొని తిట్టుకొని ఎట్టు బతకతో తెలియదు సార్. సచ్చిన మనిషిని మనశ్శాంతిగా పెట్టుకునే దానికి మాకు శ్మశాన వాటికి ఇవ్వండి సార్. మేమేం అడుగుతున్నాం సార్, సచ్చిన మనిషిని పెట్టుకునే దానికి కూడా లేనప్పుడు ఎందుకు సార్ మాకు ఈ గవర్నమెంట్ ఏమి న్యాయం చేస్తాం సార్. మాకు ఈ గవర్నమెంట్ చచ్చిపోయిన మనిషి పెట్టుకునే దానికి లేనప్పుడు ఇంకా దేని సార్ మేమేం అడుగుతున్నాం సార్. అసలుకి మనశ్శాంతిగా పెట్టుకునే దానికి కూడా లేదా? ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏది పనికి రాలేదా? మా శ్మశాన వాటికే కానొచ్చిందా? ఇక్కడే కట్టాలా? దీని మీదే చేయాలా? గవర్నమెంట్ దీని మీదే చేసి ప్రజలను బతికియాలా సార్? మాకు ఏం ఉపయోగం సార్? మాకు ఉపయోగపడుతుంది మాకు ఎందుకు సార్? మాకు వద్దు అంటున్నాం కదా, ప్రజలు కావాలని చెయ్యండి సార్. మాకు వద్దు సార్ ఇవి. మా నాన్న గుంతతో సహా లోడేశారు సార్. రాత్రి సంవత్సరం కాల 4-5 నెలలు అయింది. మేమేం చేసుకోవాలి సార్? కనీసం మేమేం చేసుకోవాలి? రేపు ఏ గుంతకాడే పోయి పెట్టుకోవాలి సార్? మేము మనశ్శాంతిగా ఏదైనా చేసుకోవాలని, చచ్చిపోయిన వాళ్ళకి ఏదైనా చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి సార్? మేము ఇట్టేనా గవర్నమెంట్ చేసేది? మాకు ఈ ప్లాంట్లు వద్దు, మాకేం వద్దు సార్. దయచేసి మా శ్మశాన వాటికి మాకు కావాలి సార్. మంత్రి గారు మమ్మల్ని ఆలోచించి ప్రజలకు న్యాయం చేసి ఎట్టయినా చేయండి సార్. మాకు పేరు నేరెళ్ల శ్రీనివాసులు. నేను నెల్లూరు జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజు ఆత్మకూరు వెంకట్రావుపల్లి వద్ద ఈ రోజు మా రజకులకి అన్యాయంగా ఇక్కడ ఇప్పుడు తరతరాల నుంచి పెద్దవాళ్ళ తరం నుంచి ఇచ్చిన ఈ శ్మశాన వాటిని వాళ్ళు ఎవరైనా చనిపోయినా బూడ్చిపెట్టుకు ఇక్కడ ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ బూడ్చిపెట్టుకొని ఇది చేసుకుంటుంటే రాత్రి వాళ్ళకి చెప్పకుండా ఆడవాళ్ళు అందరూ పోయి అడ్డం అనుకున్నా కూడా వాళ్ళు కూడా లెక్క చేయకుండా మాకు మేము గవర్నమెంట్ మేము ఏమైనా చేస్తాం మీరు ఎవరని వాళ్ళని పక్కన నెట్టేసి దున్నిచ్చి ఇది చేసి వాళ్ళకి ఇబ్బంది చేశారు. కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందని మేము ఈరోజు వచ్చాము. మా సంఘం తరఫున వాళ్ళకి మేము కలెక్టర్ గారికైనా పోయి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి దాన్ని పరిశీలించి వాళ్ళకి న్యాయం చేస్తామని వెంకట్రావుపల్లి వాళ్ళకి మా సంఘం తరఫున వాళ్ళకి మేము అండగా ఉంటామని చెబుతూ సెలవు తీసుకుంటాం. ఈ శ్మశానం అనేది మాకు ఇప్పటి నుంచో తరతరాల నుంచి ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ మధ్య వచ్చి ఎన్ఎస్టీపీ ప్లాంట్ కట్టాలి, మీ శ్మశానం మాకు కావాలంటే మేము ఇప్పటి నుంచో వద్దని దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు ఎవరు లేని టైంలో సాయంత్రం టైంలో అలా వచ్చేసి మనుషులు లేనప్పుడు ఇచ్చేసి మనుషులు వచ్చిన తర్వాత కూడా ఆపకుండా మా ఇష్టం, మేము మీకేం రాజు ఇచ్చారా శ్మశానం, మా గవర్నమెంట్ ల్యాండ్ మేము ఎక్కడైనా కడతాం, మా ఇష్టం అది అయ్యి అని చెప్పి ఇది చేస్తున్నారు. మేము దానికి ఒప్పుకునేది లేదు. మేమైతే శ్మశానం కావాలని మేము చెప్పాము. ఇది కేవలం ఒక వ్యక్తుల కోసం జరుగుతుంది. మామూలుగా మా మీద కోపాలతో కుట్రలతో జరుగుతుంది ఇది. దీన్ని మాత్రం దయచేసి అలా ఏం జరగకుండా చూడాలని చెప్పి మీకు నేను